అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనకి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి. సో మిస్ అవ్వద్దు ఎవరు కూడా. కొత్తగా కొంతమంది చాలామంది సజెషన్స్ ఇచ్చారు. అవి కూడా ఫాలో అవుతూ కొత్త టాపిక్స్ నేను చేయబోతున్నాను. ప్లాన్ చేసేసాను నేను అన్నీ క్లియర్గా. సో స్టే ట్యూన్. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి డిగ్నిటీ. డిగ్నిటీ అంటే అందరికీ తెలుసు, గౌరవం, హుందాతనం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఆత్మగౌరవం అంటూ ఉంటారు కదండి. అదే అన్నమాట. ఘనత అని కూడా మన పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. సో అర్థమైంది కదా డిగ్నిటీ అంటే ఏంటి అనేది. సో అది ఎలా పలకాలి అనేది ఆ వర్డ్ కింద కూడా ఇచ్చాను, తెలుగులో చూడండి. సో జనరల్గా డిగ్నిటీ ప్లేస్లో మనం బేసిక్గా ఏం వాడుతూ ఉంటాం? స్టేటస్, నోబుల్నెస్, జెంటిలిటీ, క్వాలిటీ, హైనెస్ అని వాడుతూ ఉంటారు. సో అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే డిగ్నిటీ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. డిగ్నిటీ అనేది మనం నౌన్ కింద కన్సిడర్ చేస్తామండి, ఇది మర్చిపోకండి. సో మనం డిగ్నిటీని చంకు మెదడు అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చిందే చంకు మెదడండి. ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడతీసి పలకడాన్నే చంకు మెదడు అంటారు. చంక్స్ అంటే ముక్కలు లేదా సిలబల్స్ అంటామండి. సో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి డిగ్నిటీలో? 3 సిలబల్స్ ఉన్నాయి. నాతో పాటు కలిపి పలకండి. డిగ్ నీ టీ అని విడతీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఉపయోగపడుతుందండి, గుర్తుపెట్టుకోండి. మనం మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు టీచర్లు పలికిస్తూ ఉంటారు ఏమని? డి గ్ నీ టీ అని విడదీసి పలుకుతూ రాయండి అంటూ ఉంటారు కదా. సో ఇది చాలా బెస్ట్ మెథడ్ అనమాట. సో అర్థమైంది కదా ఈ మెథడ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిగ్నిటీ అంటే ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఆత్మాభిమానం ఇవన్నీ కూడా డిగ్నిటీ కిందకే వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రెస్పెక్ట్ అదర్స్ డిగ్నిటీ. రెస్పెక్ట్ అదర్స్ డిగ్నిటీ అంటే ఇతరులకున్న ఆత్మాభిమానాన్ని లేదా గౌరవాన్ని గౌరవించు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండి, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అయ్యే పదాలు ఇవి. సో ఇవి మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ కల్ప్రిట్. ఎలా పలకాలి? కల్ప్రిట్ అని పలకాలండి. కల్ప్రిట్ అంటే దోషి లేదా అపరాధి. ఇంకా మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే నేరస్తుడు అని అర్థమండి. అంటే ఏదైనా తప్పు చేసినవాడు అని అర్థం. సో మనందరికీ తెలుసు. దీన్ని మనం నౌనుగా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని చంకు మెదడులో కల్ప్రిట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో మనం జనరల్గా కల్ప్రిట్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తున్నాం కదా. అదే బేసిక్ లెవెల్లో అయితే మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాం మన డైలీ లైఫ్లో? క్రిమినల్, సస్పెక్ట్, విలన్ ఏంటి ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. ఏంటి కల్ప్రిట్కి బేసిక్ లెవెల్లో అంటే డైలీ లైఫ్లో వాడుతూ ఉంటామండి. సో అర్థమైంది కదా. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. అతను దోషి కాదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద పోలీస్ కాట్ ద కల్ప్రిట్. ద పోలీస్ కాట్ ద కల్ప్రిట్. పోలీసులు దోషిని అంటే తప్పు చేసిన వారిని పట్టుకున్నారు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా కల్ప్రిట్ అంటే ఏంటి అనేది. ఇంటిమసీ.
ఎలా పలకాలి? ఇంటిమసీ అని పలకాలండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్. చాలామంది యూజ్ చేసేవాడు కూడా, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్లో కూడా ఇది ఒకటండి. సో అసలు ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం అని అర్థం అండి, లేదా అన్యోన్యత అని అర్థం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే చనువు అంటారు కదా, అదే అన్నమాట అర్థం. సో క్లోజ్నెస్ అని అర్థం. సో మీకు అర్థమైంది కదా ఇంటిమసీ అంటే ఏంటి అనేది. దీన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. దీని ప్లేస్లో మనం జనరల్గా డైలీ లైఫ్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఒకటి, క్లోజ్నెస్, టుగెదర్నెస్, అఫినిటీ, ఏంటి ఫెమిలియారిటీ ఇలా వాడుతూ ఉంటారు. అటాచ్మెంట్ అని కూడా వాడుతూ ఉంటారండి, మర్చిపోకండి. సో అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఇంటిమసీ అని వాడుతూ ఉంటాము, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడూ కూడా మనం నేర్చుకున్న పదాలు వాడుతూ ఉండండి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటాం అన్నమాట. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్కి అప్గ్రేడ్ అవుతాం. అలాగే మనం పాత వర్డ్సే వాడుతూ ఉన్నాం అనుకోండి, అరే వీడికి ఏమి ఇంగ్లీష్ రాదులేరా, వీడికి ఇయ్యే తెలుసు అని అనుకుంటారు. సో మనం రోజుకి ఒక్క వర్డ్ అయినా సరే ఖచ్చితంగా మీరు నేర్చుకున్న దానిలో మన డైలీ లైఫ్లో వాడడం మర్చిపోవద్దు. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా ఇన్ టి మ సి అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పద్ధతిని ఏమంటాము? చంకు మెథడ్ అంటాము. సో ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం కోసం నమ్మకం ముఖ్యం. అంటే మనందరికీ తెలుసు కదా, ఎవరిని మనమేం అంత గుడ్డిగా అయితే నమ్మం కదా, వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఉంటేనే మనం వాళ్ళకి క్లోజ్గా ఉంటాం. ఇంటిమసీ గ్రోస్ విత్ గుడ్ కమ్యూనికేషన్. ఇంటిమసీ గ్రోస్ విత్ గుడ్ కమ్యూనికేషన్. మంచిగా మాట్లాడుకోవడం వల్ల ఆత్మీయత, సాన్నిహిత్యం పెరుగుతుంది అని అర్థం అన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే, మనందరికీ తెలుసు. వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, పర్సెప్షన్. చాలామంది తప్పులు చేసే వర్డ్ అండి ఈ పదం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పర్సెప్షన్. పర్సెప్షన్ అనేది ఎక్కువగా వాడే పదం, అందరూ వాడే పదమే. చాలామంది మిస్టేక్స్ చేసే పదం కూడా ఇదే అన్నమాట. పర్సెప్షన్ అంటే అవగాహన లేదా తెలుసుకోవడం అని అర్థం అండి. మన వాడుక భాషలో అయితే జ్ఞానం అని అర్థం అన్నమాట. గ్రహించే విధానం లేదా చూసే విధానం, వాళ్ళు అర్థం చేసుకునే విధానం, దానిని తీసుకునే విధానాన్నే పర్సెప్షన్ అంటారండి. సో మీకు పర్సెప్షన్ గురించి ఇంకా డౌట్ లేదని అనుకుంటున్నాను. పర్సెప్షన్ అనేది నౌన్ కింద వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం పర్సెప్షన్ ప్లేస్లో మన డైలీ లైఫ్లో ఏం వాడుతూ ఉంటాం? బేసిక్ లెవెల్లో గ్రాస్ప్, బ్రిలియన్స్, పెనిట్రేషన్, ఇంటెలిజెన్సీ, సెన్సిటివిటీ, ఇన్సైట్, ఇంటలెక్ట్, విజిడమ్, సెన్స్ అని వాడుతూ ఉంటామండి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్ సినానిమ్స్ ఇవన్నీ కూడా సినానిమ్సే అండి, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా పర్సెప్షన్ గురించి కూడా. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా పర్సెప్షన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్స్ పర్సెప్షన్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఇది మనందరికీ తెలుసు. పిల్లల యొక్క అవగాహన, గ్రహించే శక్తి అనేది చాలా అమాయకంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ హ్యాస్ ఏ డిఫరెంట్ పర్సెప్షన్. ఎవ్రీవన్ హ్యాస్ ఏ డిఫరెంట్ పర్సెప్షన్. మనం జనరల్గా డైలీ లైఫ్లో వింటూ ఉంటాం కదా, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు అని. అంటే ఏంటి అన్నమాట, దాని అర్థం ప్రతి ఒక్కరికి
వేరుగా చూసే విధానాలు ఉంటాయి. అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళదే. ఎవరు ఏం అవగాహన చేసుకుంటారో అదే అనమాట. ఎవరికి ఎంత అర్థమైద్దో అంతే. అందరికీ ఒక సిచ్యువేషన్ అనేది ఒకేలాగా అర్థం అవ్వదు అని అర్థమండి. సో, అర్థమైంది కదా మీకు? ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఎంబ్రేస్. సో, దీని అర్థం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఎంబారసింగ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, మీ అందరికీ ఈ పదాలు చాలా యూజ్‌ఫుల్. అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మనలాంటి ఇంకొక 10 మందికి మన వీడియో సజెస్ట్ అయితది. సో, ఖచ్చితంగా ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లు అయితే మీకు కంటెంట్ నచ్చింది, నా లైఫ్‌కి, నా గ్రోత్‌కి యూజ్‌ఫుల్ అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.